ఫిలిప్పీన్స్ లో బాంబు పేలుళ్లు సంభవించాయి. జోలో దీవిలోని రోమన్ కాథలిక్ చర్చి సమీపంలో 2 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఉగ్రవాదులు కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లతో అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ప్రార్థనల సందర్భంగా ఎక్కువ మంది చర్చకు వస్తారని ఊహించిన ముష్కరులు వారి లక్ష్యంగా బాంబులు అమర్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో జోలో దీవి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అబు సయ్యఫ్ ఉగ్రవాదులు జోలో దీవిలో ఎప్పటి నుంచో మారణ హోమానికి పాల్పడుతున్నారు. బాంబు దాడులు, అపహరణలు, హత్యలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థను అమెరికా, ఫిలిప్పీన్స్ నిషేధిత జాబితాలో చేర్చారు. ఫిలిప్పీన్స్ లో బాంబు పేలుళ్లు సంభవించాయి. జోలో దీవిలోని రోమన్ కాథలిక్ చర్చి సమీపంలో 2 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఉగ్రవాదులు కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లతో అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ప్రార్థనల సందర్భంగా ఎక్కువ మంది చర్చకు వస్తారని ఊహించిన ముష్కరులు వారి లక్ష్యంగా బాంబులు అమర్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో జోలో దీవి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అబు సయ్యఫ్ ఉగ్రవాదులు జోలో దీవిలో ఎప్పటి నుంచో మారణ హోమానికి పాల్పడుతున్నారు. బాంబు దాడులు, అపహరణలు, హత్యలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థను అమెరికా, ఫిలిప్పీన్స్ నిషేధిత జాబితాలో చేర్చాయి.